అందరికీ నమస్కారం. నా పేరు ఖ్యాతి. మీకు కానీ మా రామకమలాలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ని రింగ్ చేసి మా స్టోరీస్ని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నా గురువులు, దైవ సమానులైన మా అమ్మమ్మ తాతయ్య గారికి నా సాష్టాంగ నమస్కారములు. నేను ప్రార్థించి నా ఇష్టదైవానికి ప్రణామములు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, మన భారతదేశంలో ఎందరో మహానుభావులు, వారందరికీ వందనములు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే చీకటి తెరల్ని చీల్చే దీపం. రక్త సంబంధం లేని ఆత్మబంధం గురువు. గురువు నడకను చూపుతాడు, నడవడికను నేర్పుతాడు. జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య తేడాను తెలియపరిచి, ధర్మాధర్మాలను వివరించి, జీవాత్మ పరమాత్మ ఒకటేనని చెప్పారు ఎందరో గురువులు. మరొక్కసారి వారందరికీ వందనములు. మానవుని మోక్ష సాధన వైపు పయనింపచేయడమే గురువు యొక్క ప్రథమ లక్ష్యం. ఎంతోమంది గురువులు ఈ పరమసత్యాన్ని లోకానికి చాటి చెప్పారు. అటువంటి మహాగురువుల గురించి కొన్ని విశేషాలను మీ అందరితో పంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ఆదరించి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం యోగులు, సిద్ధపురుషులు, మహాగురువులైన శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వారి జీవితంలోని కొన్ని విశేషాలను గురించి తెలుసుకుందాం. భగవంతుని చూడటం మన కళ్ళు చేసుకున్న పుణ్యం. భగవంతుడా, నీ కీర్తనను, నిన్ను గురించిన గాథలు, నీ లీలలు వినుటకు నా చెవులు ఎంత పుణ్యం చేసుకోవాలి. భగవంతుడా, నీ నామం చెప్పడం వల్ల మా నోరు ఎంత పుణ్యం చేసుకుందో అని మన మనసు తప్పించాలి. భగవంతుని ఆరాధించాలి, ప్రేమించాలి, భగవంతునితో స్నేహం చేయాలి. ఈ లోకంలో అన్ని బంధాలు, అందరు వ్యక్తులు భగవత్ స్వరూపాలేనని గుర్తించాలి. అలా గుర్తించడం మొదలుపెట్టినప్పుడు మానవుడు జ్ఞానం వైపు పయనిస్తున్నట్లే. భవబంధాల నుంచి మానవుని విముక్తి చేయుటకు సాక్షాత్తు భగవంతుడే గురువులుగా అవతరించి భక్తి జ్ఞాన మార్గాలను వారు ఆచరించి ఎంతో ఆదర్శంగా నిలిచారు, మనకు తెలిపారు. నూనె లేకుండా దీపం ఏ విధంగా అయితే వెలగదో, దేవుడు లేకుండా మానవ మనుగడ అసాధ్యమని అంటారు రామకృష్ణులు. గమ్యానికి అనేక మార్గాలున్నట్లే భగవంతుని చేరుటకు వివిధ మతాల్లోనూ అనేక మార్గాలున్నాయని తెలిపారు రామకృష్ణులు. దైవాన్ని నమ్మిన వారికి తప్పకుండా ఆ దైవం దర్శనమిస్తుందని నిరూపించి, భగవంతుని చేరుటకు ఒక మార్గమే కాదని, విభిన్న మార్గాలు కలవని ప్రపంచమంతా చాటి చెప్పిన వ్యక్తి శ్రీ రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస ఒక ఆధ్యాత్మికవేత్త. ఆయన ఒక తత్వజ్ఞాని. రామకృష్ణులు తెలుగు జాతి గర్వించదగ్గ వివేకానందుడి గురువుగా సుపరిచితులు. రామకృష్ణ తన జీవితంలో ఎక్కువ కాలం మహాభక్తునిగా జీవించారు. రామకృష్ణ పరమహంస 6 నుంచి 12 ఏళ్ల ప్రాయంలో జ్ఞానాన్ని సంపాదించాలని, మానవ ఉనికికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకోవాలని పరితపించారు. తరువాత ఆయన తన జీవితానికి గల పరమార్థాన్ని అర్థం చేసుకున్నారు. తన ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేసి ఆఖరికి ఫలితాన్ని పొందారు. రామకృష్ణ తన శిష్యులకు, భక్తులకు జ్ఞాన మార్గాన్ని కథల ద్వారానే ఉపదేశించేవారు. భగవంతుణ్ణి మన మాతృమూర్తిగా పూజించాలని, సర్వమత సమానత్వాన్ని చాటి చెప్పి ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడాలని, అన్ని మతాల సారాంశం ఒక్కటేనని తెలిపారు. రామకృష్ణ భగవంతుని ఎంత విశ్వసిస్తారో మనం ఈ ఒక్క సూక్తిని బట్టి తెలుసుకోవచ్చు. భగవంతుణ్ణి మీకు నచ్చినట్లుగా ప్రార్థించండి, ఆయన చీమ అడుగులను కూడా వినగలడు. అసలు రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధర్ చటోపాధ్యాయ. గదాధరుడు 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకుర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తండ్రి క్షుదీరాం చటోపాధ్యాయ, తల్లి చంద్రమణిదేవి. వీరు చాలా పేద బ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు బాల్యంలో నుంచి భగవంతుని పట్ల ఎంతో ఆసక్తి చూపించేవారు. తన తోటి పిల్లలు చదువుకుంటూ ఉంటే గదాధరుడు మాత్రం ప్రకృతిలో పరవశిస్తుండేవారు. తీర్థయాత్రలకు వెళ్ళు సాధువులు వీరి గ్రామం వైపు వెళ్లేవారు. వారు చెప్పే ఆధ్యాత్మిక విషయాలు, రామాయణ మహాభారత గాథలు ఎంతో శ్రద్ధగా వినేవారు గదాధరుడు. వారికి వినయంగా సేవలు చేసేవారు. కాలంతో పాటు సత్యాన్వేషణ నిత్యం కొనసాగించేవాడు గదాధరుడు. కొద్ది సంవత్సరాల తరువాత గదాధరుడి తండ్రి మరణించారు.
అనంతరం కుటుంబాన్ని బాధ్యతగా గదాధరుడి సోదరుడు రామ్ కుమార్ చూసుకునేవాడు. కొద్ది రోజులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వచ్చింది. రామ్ కుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యం చేస్తూ ఉండేవారు. కలకత్తాలోని దక్షిణేశ్వర్ కాళీమాత గుడి కట్టించిన రాశమణి అనే ధనికురాలు గదాధరుడి అన్నగారైన రామ్ కుమార్ను పురోహితుడిగా ఉండాలని కోరారు. ఇందుకు అంగీకరించిన రామ్ కుమార్ గదాధరుని కూడా కాళీమాతను అలంకరించడానికి సహాయంగా ఉండాలని కోరారు. మొదట అందుకు తిరస్కరించిన గదాధరుడు తరువాత అంగీకరిస్తారు. తరువాత కొద్ది కాలానికి రామ్ కుమార్ మరణించడంతో గదాధరుడు దక్షిణేశ్వర కాళీమాత ఆలయ అర్చకులుగా విధుల నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తారు. అన్నగారి మరణం తర్వాత పూర్తిగా ఆలయానికి అంకితమైన గదాధరుడు గుడిలో ఉన్న మదిలో పలు ఆలోచనలు. దేవతను చూస్తూ అసలు దేవత సజీవమూర్త లేక ఒట్టి విగ్రహమేనా అని ఒకవేళ తను నిజంగా దేవతే అయితే, మన మొరలు వినేదే అయితే ఎందుకు సమాధానం ఇవ్వట్లేదని ఇంకొకసారి అనుకునేవారు. దీంతో గదాధరుడు కాళికామాతను ఖచ్చితంగా ప్రత్యక్షమవ్వాలని కోరుతారు. ఇందుకు ఆయన కాళికామాతను తీవ్ర భక్తిభావంలో ప్రార్థించి అమ్మవారి ధ్యాసలో నిమగ్నమై ధ్యానం చేస్తూ ఉండేవారు. రాత్రి పగలు ఆలయంలో, రాత్రులు అడవిలో ధ్యానించేవారు. ఆఖరికి ఒకరోజు అమ్మవారి దర్శనం పొందారు. కన్నతల్లి కోసం బిడ్డ ఏ విధంగా అయితే ఏడుస్తుందో అలా కాళీమాత కోసం పరితపించిన గదాధరుడు ఆఖరికి కాళీమాత దర్శనాన్ని పొందారు. దీంతో అతనికి అమ్మవారి దర్శన భాగ్యం ఎల్లవేళలా లభించేది. అతను కాళీమాతతో సంభాషించేవారు. కాళీమాత గదాధరునికి మార్గదర్శకం చేసేవారు. కాళీమాతను దీంతో విశ్వమాతగా పరిగణించారు గదాధరుడు. ఊరిలో గదాధరుడు ఆత్మజ్ఞాన అభ్యాసంతో పిచ్చివాడైపోయాడని అందరూ అనుకుంటుంటారు. గదాధరునికి పెళ్లి చేయమని, సంసార బాధ్యతలతో మళ్లీ మామూలు మనిషి కాగలడని ఊరి వారందరూ సలహా ఇస్తారు గదాధరుని తల్లికి. ఈ వివాహం సంగతి విన్న గదాధరుడు తన తల్లితో అలాగేనని చెప్పి ఆశ్చర్యంగా 3 మైళ్ళ దూరంలో ఉన్న జైరాంపాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్లి కూతురు దొరుకుతుందని చెప్తారు. గదాధరుడు చెప్పింది శారదాదేవి గురించే. శారదాదేవి అసలు పేరు శారదామణి ముఖోపాధ్యాయ. ఈవిడ డిసెంబర్ 22, 1853 పశ్చిమ బెంగాల్లోని జైరాంపాటిలో రామచంద్ర ముఖోపాధ్యాయ, శ్యామసుందరి దేవి దంపతులకు జన్మించారు. 5 ఏళ్ల బాల్యప్రాయంలో ఆవిడ వివాహం గదాధరునితో జరిగింది. కానీ కిశోరప్రాయం వరకు రామకృష్ణ నుండి దక్షిణేశ్వరానికి వెళ్ళలేదు. శారదామణి రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెలో అమ్మవారిని చూడటం ప్రారంభించారు. ఆమెకి షోడశోపచార పూజలు చేసేవారు. ఆమె జీవితం ప్రధానంగా సేవ, జప, ధ్యానాలతో గడిచేది. వారిద్దరి సంబంధం సామాన్య మానవులు అర్థం చేసుకోలేరని శిష్యులందరూ భావించేవారు. ఆధ్యాత్మిక గురువుల జీవితాల్లో స్త్రీ పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధం ఉండడం మనం ఇంకెక్కడా చూడం. ఒకరోజు గదాధరుడు కాళీ ఆలయంలో అమ్మవారిని చూస్తూ మైమర్చి పాటలు పాడుతుంటే అటుగా వెళ్తున్న తోతాపురి అను నాగ సాంప్రదాయపు సాధువు గమనిస్తారు. గదాధరుడిని చూసిన వెంటనే ఇతను సామాన్య వ్యక్తి కాదని గ్రహించిన తోతాపురి గదాధరుడితో కాసేపు భగవంతుడి గురించి ముచ్చటిస్తూ తన అనుభవాలు చెప్తూ అతని అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. తోతాపురి యొక్క గురువుగారు త్రిలింగస్వామి. తాను 40 ఏళ్ల పాటు కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధి స్థితిని గదాధరుడు కేవలం 3 రోజుల్లోనే పొందడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు తోతాపురి. తరువాత అతనికి అద్వైత జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. తరువాత వైష్ణవ సాంప్రదాయానికి చెందిన భైరవి బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారాన్ని ఉపదేశించారు. నిర్వికల్ప సమాధి స్థితి సాధించడంలో గురువు తోతాపురి గదాధరుడికి జ్ఞానోపదేశం చేసి తన విద్యను, తన శక్తిని గదాధరుడికిచ్చి గదాధరుడితో ఇకపై నీవు రామకృష్ణ పరమహంస అనే నామధేయంతో లోకంలో ఆధ్యాత్మిక గురువుగా ప్రథమ స్థానంలో ప్రసిద్ధి చెందుతావని చెప్తారు. ఇక్కడ రామకృష్ణ అని హిందువుల దైవమైన రాముడు, కృష్ణుడు పేర్ల కలయికతో పరమాత్మ స్వరూపమైన నీవు జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, హంస ఎలాగైతే పాలల్లోని నీళ్లను వేరు చేసి చూడగలదో అలాగే పరమసత్యాన్ని, అసత్యాన్ని, జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, ధర్మాన్ని, అధర్మాన్ని హంసలాగా తెలుసుకోగలడని పరమహంసని చేర్చారు. వారు చెప్పినట్లుగానే కాలక్రమంలో గదాధరుడు రామకృష్ణ పరమహంసగా ప్రసిద్ధిగాంచాడు.
ఇక ఇతర మతాలలోని మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలో కూడా ఫలితాన్ని పొందారు రామకృష్ణులు. అన్ని మతాల సారాంశం ఒకటేనని అనుభవపూర్వకంగా గ్రహించారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు శ్రీ రామకృష్ణ పరమహంస. రామకృష్ణ సర్వమత సామరస్యాన్ని స్థాపించడానికి కృషి చేశారు. అన్ని మతాల ధ్యేయం ఒక్కటే, కానీ దారులు మాత్రమే వేరని బోధించారు. నిన్ను నువ్వు తెలుసుకోవడమే భగవంతుని తెలుసుకోవటమని ఎప్పుడూ చెప్పేవారు శ్రీ రామకృష్ణ పరమహంస. పరమాత్మని చేరుకోవాలి అని ప్రయత్నించే ప్రతి ఒక్కరిని అప్రయత్నంగా ఆకర్షించేవారు శ్రీ రామకృష్ణ పరమహంస. 15 సంవత్సరములు అన్ని మతాలలోని సత్య సారాంశాలను కథలు, పాటల రూపంలో సూక్తులుగా ప్రబోధించారు. రామకృష్ణుల గురించి దేశాలు, రాష్ట్రాలు, గ్రామాలు అంతా తెలిసేసరికి ఆయన దగ్గరకు జనం తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. తన అనుభవాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి తగిన వ్యక్తుల కోసం వేచియుండగా మకరందం స్వీకరించుటకు వచ్చే తుమ్మెదలాగా శిష్యులు రావడం మొదలుపెట్టారు. సరిగ్గా వివేకానందుడు కూడా ఇదే సమయంలో పరిచయం అవుతాడు రామకృష్ణులకు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో అర్చకులని, అమ్మవారికి గొప్ప భక్తులని, అమ్మవారితో మాట్లాడతారని ప్రజలు చెప్పుకుంటూ ఉండగా అప్పటికే భగవంతుని కోసం అన్వేషణ ప్రారంభించిన నరేంద్రుడు, అది మన వివేకానందుడు వింటాడు. పండిత జ్ఞానం కలవారైనా సరే ఒక్కసారి రామకృష్ణను కలిస్తే ఖచ్చితంగా ఆయనకు శిష్యులు కావాల్సిందే. తరువాత నరేంద్రుడు తన మిత్రులతో కలిసి రామకృష్ణను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళగా ఆ సమయంలో రామకృష్ణుడు తన శిష్యులతో కూర్చునున్నారు. భగవంతుని గురించి సంభాషిస్తూ ఉన్నారు దీర్ఘంగా. నరేంద్రుడు తన స్నేహితులతో కలిసి వారి సంభాషణ వింటున్నాడు. ఒక్కసారిగా రామకృష్ణుల వారి దృష్టి నరేంద్రుడి మీద పడింది. మనస్సులో ఏవో ఆలోచనలు, కల్లోలం, పాత జ్ఞాపకాలేవో చుట్టుముట్టి తడ్డి లేపుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపటి మౌనం తరువాత నరేంద్రుడి పాట పాడమని అడిగారు రామకృష్ణులు. సరేనన్నాడు నరేంద్రుడు. పాట మొదలుపెట్టాడు. మధురమైన ఆ కంఠస్వరం వినగానే రామకృష్ణులు తన్మయత్వంతో మైమర్చిపోయారు. కాసేపటికి కళ్ళు తెరచి నరేంద్రుడి భుజం మీద తట్టి అతనితో, ఇన్ని రోజులుగా నీకోసమే ఎదురుచూస్తున్నా. నా అనుభవాలన్నీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. అది నీవు అని నాకు అర్థమైంది. నీవు దైవ స్వరూపుడవని కన్నీళ్ల పర్యంతమయ్యారు. మొదట రామకృష్ణుల ప్రవర్తన వింతగా అనిపించినా తరువాత భగవంతుని గురించి తను అన్వేషిస్తున్నానని, అందుకని కొన్ని సందేహాలు నివృత్తి చేయాలని కోరుతాడు వివేకానందుడు. అందుకు రామకృష్ణుడు కూడా సమ్మతించి అతని సందేహాల్ని తీరుస్తారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం చిగురించి బలపడుతుంది. కొద్ది రోజులకే నరేంద్రుడు సన్యాసాన్ని స్వీకరించి రామకృష్ణుడి ప్రియ శిష్యునిగా వివేకానందుడిగా మారిపోతారు. రోజురోజుకి రామకృష్ణుల కీర్తి నలుదిక్కులా పాకి శిష్యగణం పెరిగింది. స్వామివారి శిష్యుల్లో స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద, స్వామి శివానంద, స్వామి త్రిగుణాతీతానంద, స్వామి శారదానంద, స్వామి అద్భుతానంద, స్వామి అద్వైతానంద, స్వామి సుబోధానంద, స్వామి విజ్ఞానానంద, స్వామి యోగానంద వీరు సన్యాస శిష్యులు. వీరి ద్వారా రామకృష్ణ మిషన్ స్థాపించబడి నేటికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రామకృష్ణులు చివరి రోజుల్లో గొంతులో క్యాన్సర్తో బాధపడుతూ ఉండేవారు. తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశీపూర్కు మార్చారు. అప్పుడు శిష్యులందరూ ఎంతో సేవ చేశారు. చనిపోయే ముందు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నీ స్వామి వివేకానందునికి దారపోశారు శ్రీ రామకృష్ణ పరమహంస. 1886 ఆగస్టు 16వ తారీఖున మహాసమాధిని పొందారు శ్రీ రామకృష్ణుల వారు. 19వ శతాబ్దంలో ఒకానొక సమయంలో హిందుత్వాన్ని, హిందువులను నిరసించి క్రైస్తవ మతమును, నాస్తికత్వాన్ని ప్రోత్సహించింది ఒక ఉద్యమం. అటువంటి క్లిష్ట సమయంలో రామకృష్ణుని ప్రభావం వలన, కృషి వలన సాంప్రదాయ హిందూ మతం మళ్లీ ఊపిరిపోసుకుంది. రామకృష్ణుని చివరి రోజుల్లో ఉన్నప్పుడు ఆయనను రాత్రింపవళ్లు చూసుకున్న శిష్యగణానికి వంటగది ఏర్పాట్లన్నీ నిత్యం శారదామాన్నే చూసుకునేవారు. 1886లో రామకృష్ణుల నిర్యాణం తర్వాత అప్పటి ఆచారం ప్రకారం చేతికున్న బంగారు కడియాలు తీసి వైదవ్యాన్ని స్వీకరించబోతుంటే రామకృష్ణులు ఆమెకు దర్శనమిచ్చి, నేను చనిపోలేదు, ఒక గదిలోంచి మరో గదిలోకి మారాడని చెప్పారట. ఆయన నిర్యాణం తర్వాత ఎంతోమంది శిష్యులకు మంత్రదీక్ష నొసగి రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ సంస్థలు అభివృద్ధి చేశారు. రామకృష్ణులు జీవించి ఉన్నప్పుడే ఆవిడ లోకానికంతటికీ అమ్మ, నా తరువాత నా కార్యాన్ని నెరవేర్చేది ఆమె, తనకు ఆమెకు మధ్య భేదం లేదని చెప్పియున్నారు. శారదామాయి తన శిష్యులను కన్న తల్లిలా ప్రేమగా చూసుకునేవారు. కొంతమంది శిష్యులకు కల్లో కనిపించి మంత్రదీక్ష ఇచ్చేవారట.
శారదామాయి నిర్యాణానికి కొన్ని మాసాల ముందు అనారోగ్యం పాలయ్యారు. ఆఖరి రోజుల్లో ఉన్న ఆమె తన శిష్యులతో అన్నమాటలివి: క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. అలా చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి ఇక ధ్యానం చేయకుండా ఉండలేని స్థితికి వస్తారు. భగవన్నామస్మరణ విడువకండి. పావనమైన భగవన్నామం మనోమాలిన్యాలను తొలగించి వేస్తుంది. మనశ్శాంతి పొందాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మాని మీలోనే ఉన్న తప్పులెంచి సరిదిద్దుకోండి. ఇక్కడ పరాయి వారెవ్వరూ లేరు, ప్రపంచమంతా మనది అని చెప్పారట. 1920 జూలై 20న రాత్రి 1:30కు శారదామాయి పరమపదించారు. రామకృష్ణులు శివైక్యం చెందిన ఆయన సూక్ష్మ శరీరంతో తన శిష్యులకు మార్గదర్శకత్వ పయనం సాగిస్తూనే ఉంటారు. మనల్ని చైతన్యవంతుల్ని చేస్తారు. రామకృష్ణులు స్థాపించిన మిషన్ ఇప్పటికీ ఎంతోమంది వ్యక్తిత్వ వికాసానికి, విద్యార్థులకు, యువతకు మంచి సందేశాలనిచ్చి స్ఫూర్తినిచ్చి వారిని విజయబాటలో పయనించుటకు కృషి చేస్తోంది. రామకృష్ణుల వారు ఆనందాన్ని 3 విధాలుగా చెప్తారు: విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. కామము, సంపదలు, కీర్తి ప్రతిష్టలు మొదలగు వాటి వలన కలిగే ఆనందాన్ని విషయానందం అంటారు. లోకులు ఎల్లప్పుడూ ఈ ఆనందంలోనే మునిగిపోయి ఉంటారు. భగవంతుని నామగుణ కీర్తనలు చేయడంలో కలిగే ఆనందాన్ని భజనానందం అంటారు. భగవంతుడి దర్శనం వలన లభించే ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. బ్రహ్మానందాన్ని సాధించి ఋషులు స్వేచ్ఛా విహరులయ్యారు. శ్రీ రామకృష్ణ పరమహంస ఆధునిక భారతదేశానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు. జీవుడు దేవుడు వేరు కాదని, దేహంలో ఆత్మ కలదని, ఆత్మలో పరమాత్మను చూడమని, మానవ సేవయే మాధవ సేవగా భావించమని తెలిపారు. రామకృష్ణుడు తన శిష్యులకు సన్యాసం ఇవ్వడం ద్వారా రామకృష్ణ మిషన్ను స్వయంగా ప్రారంభించారు. స్వామి వివేకానంద రామకృష్ణుని సందేశాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపింపచేశారు. రామకృష్ణుడు చెప్పిన కొన్ని సూక్తులిప్పుడు మీకోసం. శ్రీరంగనీతులు పలికేవారు అనేకులు, కానీ వాటిని ఆచరించేవారు చాలా అరుదు. గమ్యం స్థిరంగా ఉండాలి, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం మనదవుతుందంటారు శ్రీ రామకృష్ణుల వారు. అజ్ఞానం వల్ల మనిషి ఎక్కడెక్కడో దేవుణ్ణి వెతుకుతున్నాడని, కానీ భగవంతుడు తనలోనే ఉన్నాడని అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞాని శ్రీ రామకృష్ణ పరమహంస. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అతి ప్రమాదకరమని శ్రీ రామకృష్ణుల వారు ఎప్పుడూ చెప్తుంటారు. పరమగురువైన శ్రీ రామకృష్ణ పరమహంస ఆధునిక భారతదేశానికి దొరికిన గొప్ప వరం. తన బోధనల ద్వారా నరేంద్రుడు అనే ఒక సామాన్యుడిని అసామాన్యమైన వివేకానందుడిగా మార్చి గురు శిష్యుల బంధం గురించి తెలిపారు. గీతోపదేశకుడైన శ్రీకృష్ణ పరమాత్మ, గీతాభ్యాసకుడైన అర్జునుడు ఈ యుగంలో రామకృష్ణ పరమహంస మరియు వివేకానందులుగా జన్మించారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుసుకున్నాం కదా పావనమైన శ్రీ రామకృష్ణ పరమహంస మరియు శారదామాయిల జీవితంలోని కొన్ని విశేషాలను. మనము వారి సూక్తులను పాటిస్తూ వారు చూపిన బాటలో పయనించి మన జీవిత గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా భావించి ధ్యానానికి ప్రాధాన్యతనిచ్చి భగవంతుని నిష్కల్మష ప్రేమను పొందుతాం. మానవ సేవయే మాధవ సేవ అని ముందుకు సాగుతాం.